జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. అలాగే అనవసర ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. సంపాదించిన డబ్బుకు ఒక్క రూపాయి కూడా పొదుపు చేసుకోలేకపోతున్నాము. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చెప్పి నాకు వాట్సాప్‌లో చాలా కమెంట్స్ అనేవి, అలాగే మన కామెంట్ సెక్షన్‌లో కూడా షేర్ చేసుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించిన వీడియోస్ చాలానే మన ఛానెల్‌లో పెట్టానండి. 4 ఇయర్స్ నుంచి పెడుతూ వస్తున్నాను. అయితే కొత్త వాళ్ళు చూస్తున్నప్పుడు అవి చూడడం అనేది కుదరడం లేదు కదా! అందుకని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాననమాట. ఈరోజు నేను చాలా విశేషమైన, ఒక శక్తివంతమైన కుబేరుడికి గురువారం రోజు మనం ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి చేసుకునే అద్భుతమైన పరిహారాన్ని ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మనకి గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది. ఆ రోజు చేసుకునే ఈ పరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోని మిస్ చేసుకోకండి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. అన్ని పూజలకి, వ్రతాలకి, అలాగే ప్రతి పండుగకి కూడా అవైలబుల్ ఉన్నాయి. బుక్స్ తో సహా అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఈ మధ్య వరలక్ష్మీదేవి పూజా కిట్ పెట్టాను, చాలా మంది ఆర్డర్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి. అలాగే హెర్బల్ ఫేస్ ప్యాక్, మూలికా సాంబ్రానికి మంచి ఆదరణ చూపిస్తున్నారు. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఎవరికైనా ఏదైనా పూజా సామాగ్రి కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు, లేదు అంటే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మీకు బిలో 500 అయితే మీకు 5% డిస్కౌంట్ వస్తుందండి. అబౌవ్ 500 అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలియక ముందుగా 5% డిస్కౌంట్ ని అనేది కూపన్ ని యాడ్ చేసేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు 500 అబౌవ్ చేశారనుకోండి, ఫ్రీ షిప్పింగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని ముందుగా చెక్ చేసుకుని 500 బిలో అయితే కూపన్ కోడ్ యాడ్ చేసుకోండి. 500 అబౌవ్ అయితే కూపన్ కోడ్ యాడ్ చేయకండి, మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది. ఇక ముఖ్య విషయం ఏంటంటే వాట్సాప్ లో ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళకి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుందండి. వెబ్సైట్ లో మాత్రమే మీకు కూపన్ కోడ్ అలాగే ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. వాట్సాప్ లో అయితే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది పడుతుంది. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది. మీకు ప్రోడక్ట్ చేయడానికి మీకు మినిమం 10 days అయినా పడుతుందండి. అందుకని ముందుగానే ఆర్డర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆషాఢ మాసంలో మనకి 2025 జూలైలో గురువారం అంటే 10వ తారీఖు గురువారం రోజు మనకి ఈ ఆషాఢ పౌర్ణమి, అదే గురు పౌర్ణమి అండి. గురు పౌర్ణమికి సంబంధించిన వీడియో ఆల్రెడీ షేర్ చేశాను. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు మనం ఎలాంటి పరిహారాన్ని, అది గురువారం రోజు వచ్చింది. ఆ కుబేరుడు ఎవరో మీ అందరికీ తెలుసు కదండి. ధనధాన్యాలకు అధిపతి కుబేరుడు. ఆ 7 కొండల వాడికే డబ్బు కొత్త ఉన్నప్పుడు ఆ డబ్బుని అప్పుగా ఇచ్చిన వాడు కుబేరుడు. మనం ఎంత చెప్పండి, అలాంటి కుబేరుణ్ణి మనం పూజించడం వల్ల మనకి ఐశ్వర్యానికి, ధన ధాన్యాలకి లోటు ఉండదు అనమాట. అలాంటి పరిహారమే ఇప్పుడు మనం చూడబోతున్నాము. పౌర్ణమి అనగానే మనకి చాలా శక్తివంతమైన ఒక రోజుగా చెప్తూ ఉంటారు. ప్రతి నెల పౌర్ణమి ఏ రోజుతో కలిసి వస్తుందో దాని ప్రయోజనాలు అనేవి మారుతూ ఉంటాయి. అలా మనకి ఆషాఢ పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ కుబేర పౌర్ణమి రోజు కుబేరుడికి ఒక చిన్న పరిహారాన్ని చేసుకుందాం. అయితే మనం ఎలా పూజ చేసుకోవాలి అంటే, మనం ఎప్పుడు కూడా కుబేరుడు పూజ చేసుకోవాలంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మేము ఉండగలము అనుకుంటే ఉండండి. సాయంత్రం సమయంలో 5 గంటల నుంచి తర్వాత ఎప్పుడైనా సరే మనం ఈ పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అయితే కుబేర దీపాన్ని కూడా సాయంత్రం సమయంలోనే వెలిగించాలండి, ఉదయం కాదు. సాయంత్రం మాత్రమే మనం వెలిగించాల్సి ఉంటుంది. ఇక ఆ రోజు పూజా విధానం ఏంటంటే, కుబేరుడికి సంబంధించిన కలర్ ఏంటంటే గ్రీన్ కలర్ అండి. మీరు గ్రీన్ వస్త్రాలు అంటే ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం, కుబేర దీపాన్ని వెలిగించడం. కుబేర దీపం మీ అందరికీ తెలుసు, మన ఛానల్లోనే ఉంది. ఈ కుబేర దీపాన్ని ఇప్పటికే కొన్ని వందల మంది అయితే ఆర్డర్ చేసుకున్నారండి. ఇది నేనే స్వయంగా తయారు చేస్తాను, చాలా నియమంగా నిష్టగా తయారు చేస్తానండి. ఇది మన వరలక్ష్మీదేవి పూజా కిట్ లో కూడా నేను యాడ్ చేశాను. ఈ కుబేర దీపం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు వెలిగించుకోండి. ఇది మట్టిదండి. మనం పూజ గదిలో మట్టి దీపాన్ని వెలిగిస్తే చాలా విశేషం అనమాట. మీ కుబేర దీపాన్ని ఇప్పటివరకు ఎవరైనా తీసుకొని ఉంటే కనుక వాళ్ళు వెలిగించండి, లేదు అంటే నార్మల్ మట్టి ప్రమిదలో అనేది దీపాన్ని వెలిగించండి. కుబేరుడికి నైవేద్యంగా గ్రీన్ కలర్ లో ఉన్నవి ఏదైనా పదార్థాలు పెట్టండి. కుబేరుడికి ఆకుపచ్చని రంగు అంటే ఇష్టమా, అలాగే ఆకుపచ్చని పదార్థాలు ఏవైతే ఉన్నాయో
అవి స్వామికి నైవేద్యంగా అనేది మనం పెట్టుకోవాలి. ఇక పరిహారానికి విషయానికి వస్తే సాయంత్రం మనం పూజ గదిలో నేను చూపించాను కదండి లక్ష్మీ కుబేర ప్రమిద. ఆ కుబేర ప్రమిదలో మీరు ఇలా గ్రీన్ కలర్ ఒత్తులు గాని లేదు అంటే తామర ఒత్తిని గాని వేసి వెలిగిస్తే చాలా మంచిది. ఆవు నెయ్యితో గాని నువ్వుల నూనెతో గాని వేసి వెలిగిస్తే చాలా మంచిదండి. అలాగే ఈ కుబేర దీపాన్ని ఎక్కడ పెట్టాలంటే మన ఇంట్లో విగ్రహం గాని ఫోటో గాని ఉందనుకోండి దాని ముందు అనేది మనం పెట్టుకోవచ్చు. లేదు అంటే కూడా మనం ఒక ప్లేట్ లో బియ్యం పరిచి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాని మీద బియ్యం వేసి దాని మీద ఈ ప్రమిదని పెట్టి కూడా మనం పూజ గదిలో వెలిగించుకోవచ్చు. లేదు అంటే బియ్యం బదులు కాయిన్స్ మీ దగ్గర రూపాయి నాణాలు 2 రూపాయల నాణాలు ఏ ఉంటే అవి వేసి కూడా వెలిగించుకోవచ్చు. ఈ ప్రమిదను అనేది బియ్యంలో పెట్టైనా వెలిగించవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఏమైనా కాయిన్స్ ఉంటాయి కదా 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ కానీ అవి కూడా మీరు 9, 11, 21 ఆ సంఖ్యలో వేసి మధ్యలో దీపాన్ని కూడా మీరు వెలిగించవచ్చు. పరిహారం ఎలా చేయాలి అంటే ఒక గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చ రంగు డార్క్ ఆకుపచ్చ రంగు ఈ కలర్ లో రండి. ఈ కలర్ లో మనకి ఆకుపచ్చ రంగు వస్త్రాలను అనేది చతురస్రాకారంలో తీసుకొని ముందుగానే తడిపి ఎండబెట్టుకొని ఉంచుకోండి పసుపు నీళ్ళలో తడిపేసి. ఆ తర్వాత ఇది గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత ఏం చేస్తారంటే పూజగదిలో దీపాన్ని ఇప్పుడు చెప్పిన విధంగా వెలిగించేసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానికి బొట్టు పసుపు కుంకుమ బొట్టు పెట్టి దాని మధ్యలో ఈ వస్త్రాన్ని వేయండి. చతురస్రాకారంలో ఉన్న ఆకుపచ్చని వస్త్రాన్ని వేసి దాంట్లోకి 3 గుప్పిళ్ళు ధాన్యం లేదు అనుకున్న వాళ్ళు బియ్యాన్ని 3 గుప్పిళ్ళు బియ్యాన్ని వేయండి. ఆ తర్వాత అందులోకి 2 యాలకులు 2 లవంగాలు చిన్న పచ్చ కర్పూరం ముక్క అలాగే 9 1 రూపాయి నాణాలు వేయండి. వేసి దాన్ని ఒక మూటలా కట్టి దానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి ఆ ప్లేట్ తో పాటు మీరు వెలిగించిన దీపం ముందు పెట్టండి. పెట్టి కుబేరుడికి సంబంధించిన మన లక్ష్మీ కుబేర పూజలో లక్ష్మీ కుబేరుడికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి కదా అవన్నీ చదువుకొని పూజ చేసుకోండి. దీపధూప నైవేద్యాలతో పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత రాత్రంతా ఆ మూటను అనేది పూజ గదిలోనే ఉంచేయండి. ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయం మనకు శుక్రవారం రోజు ఉదయాన్ని మళ్ళీ పూజ చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకున్నప్పుడు ఈ మూటను తీసుకొని వెళ్ళి మీరు బీరువాలో డబ్బులు దాచుకునే ప్లేస్ లో అనేది పెట్టేయండి. పెట్టేసిన తర్వాత అది అలాగే ఉంచండి. మళ్ళీ పౌర్ణమికి ఏం చేస్తారంటే అందులో ఉన్న వస్తువుల్ని ఒక రూపాయి నాణాలు తప్ప మిగతావన్నీ కూడా ఎవరు తొక్కని చోట వేసేయండి. రూపాయి నాణాలని ఒక్కసారి కడిగి మళ్ళీ తుడిచి మళ్ళీ సేమ్ పరిహారాన్ని అనేది చేసుకోండి. ఈ విధంగా కుబేర పౌర్ణమి రోజు ప్రారంభించి 9 పౌర్ణములు ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. అలాగే అనవసర ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఆ రూపాయి నిలబడడం లేదన్న వాళ్ళ ఇంట్లో పొదుపు అనేది పెరుగుతుంది. చాలా రకాలుగా మన ఐశ్వర్యాన్ని అనేది పెంచుతాడు ఆ కుబేరుడు అన్నమాట. అందుకని అయితే ఆ దీప జ్యోతిలో కుబేరుడు కూర్చొని మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, మనం చేసే పూజ చేస్తున్నాడు అని చెప్పేసి పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి ఈ పూజను అనేది చేసుకోండి. తప్పకుండా కుబేర అనుగ్రహం మన మీద పరిపూర్ణంగా కలుగుతుంది. కించిత్ అనుమానం కూడా పెట్టుకోకండి. చాలా శక్తివంతమైన మనకి పౌర్ణమి గురువారం పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి ఎంత విశేషం అంటే అస్సలు మిస్ చేసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ చేసుకోవద్దు. అలాగే పూజ అయిపోయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి. అలా అర్ఘ్యం సమర్పించడం వల్ల మనకు మానసిక రుగ్మతలు మానసిక సమస్యలు ఏమైనా ఉన్నా తగ్గుముఖం పడతాయి. అలాగే తల్లి బిడ్డకి పడట్లేదు, గొడవలు అవుతున్నాయి, చెప్పిన మాట వినట్లేదు అనుకున్న వాళ్ళు చెప్పిన మాట వింటారు. అలాగే విదేశీ ప్రయాణాలు అడ్డంకులు ఏర్పడుతున్నాయంటే అవి కూడా తొలగుతాయండి. అవి కూడా నేను రేపు వీడియో అనేది పెడతాను. ఆ సమస్యలు కూడా ఏం చేయాలని చెప్పేసి. అయితే ఇప్పటికి ఈ వీడియో అనేది మీరు జాగ్రత్తగా ఒకసారి చూసి నోట్ చేసుకొని అదే విధంగా అనేది మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా ఆ లక్ష్మీ కుబేర అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా కలుగుతుంది. అదండి ఈ రోజు వీడియో. అలాగే మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో ఉండే పూజా సామాగ్రి ఎవరికైనా కావాలి అవసరం అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన